శ్రీ రేవంత్ రెడ్డి గారు, గవర్నర్లు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ఛార్జ్ మేడం దీపాదాస్ మున్షి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గవర్నర్ భట్టి గారు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రోహిత్ చౌదరి గారు ఏఎస్సీ కార్యదర్శి, పొన్నం ప్రభాకర్ గారు, సురేఖ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీ అనిల్, సత్యనారాయణ, నాగరాజు గారు, ఎమ్మెల్యేసు, వారితో పాటు నిరంజన్ గారు, అజ్మత్ గారు, వేణుగోపాల్ గారు, ఎమ్మెల్సీ వెంకట్ గారు, సంతోష్ గారు, వినోద్ గారు, వేదిక పెద్దలైన వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. 2014లో తీయటి వాగ్దానాలు, ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు, కళ్ళబోలి మాటలు చెప్పి తెలంగాణ కాకుండా యావత్ దేశ ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు మోడీ గారు. 10 ఏళ్ళైంది. 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం అటకెక్కింది. ఉన్న ప్రాజెక్టులు, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు మూసేయడం జరిగింది. ఆయన హయాంలో బాగుపడ్డది ఎవరు అంటే బడా బడా వ్యాపారస్తులు, అదానీ, మోడీ లాంటి వారు. ఇలాంటి తరుణంలో ఏ రకంగా అయితే దేశ ప్రజలకి వాగ్దానాలు ఇచ్చి నయవంచన చేశారో, మోసం చేశారో, ప్రజల్ని నట్టెట్ల ముంచారో, వీటన్నిటి కూడా ప్రజలకు వివరించేందుకు ఇలా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఛార్జ్ షీట్ నయవంచన అనే కార్యక్రమం, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం. ఈ 10 ఏళ్ల మోసం వచ్చే జనరేషన్స్కి, వచ్చే తరాలకి విఘాతం కలిగించే విధంగా ఉంది. దాదాపు 100 ఏళ్ళు ఈ నష్టం పూడ్చుకోలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడు పెద్దలు ఇప్పుడు ఛార్జ్ షీట్ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదే మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, ఇతర మంత్రులందరూ గారు ఈ ఛార్జ్ షీట్ విడుదల చేస్తారు. ఇప్పుడు గవర్నర్లు